పెర్త్లో వరుణుడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచాడు. Unfortunate rain that's just hovering through. It's really windy over here in the west, Jets. వరుణుడు ఆడిన ఆ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాకి కలిసొచ్చి 1-0తో సిరీస్ లీడ్ అందుకున్నారు. Performance by the Australians in a match interrupted by weather. They take a 1-0 lead over India. తర్వాతి డెస్టినేషన్ అడిలైడ్. శుభ్మన్ అండ్ టీమ్ కి కమ్బ్యాక్ కంపల్సరీ. ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూసిన రోకో రిటర్న్ స్టోరీలో అనుకోని ట్విస్ట్. ఈ ఇద్దరు దిగ్గజాలు పెర్త్లో నిరాశపరిచారు. మరోవైపు క్లాసీ రాహుల్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. అక్షర్ ఆల్రౌండర్ రోల్లో టైలర్ ఫిట్ లా కనబడుతున్నాడు. హర్షదీప్ కూడా మంచి రిథం కొనసాగిస్తున్నాడు. హేజల్వుడ్ తన సూపర్ స్పెల్లో 35 పరుగుల డాట్ బాల్స్ వేసి ఇండియా టాప్ ఆర్డర్ ను కుప్పకూలిస్తే మరో సైడ్ నుంచి స్టార్క్ తన రోల్ ప్లే చేశాడు. జంపా కూడా తిరిగి రావడంతో ఆసీస్ బౌలింగ్ అటాక్ మరింత డెడ్లీగా మారబోతుంది. కమిన్స్ ప్లేస్ లో ఆస్ట్రేలియాని లీడ్ చేస్తున్న మార్ష్ తొలి ఓడిఐలో జట్టుని విజయ మార్గంలో నడిపించాడు. కింగ్ కోహ్లీ అండ్ ది అడిలైడ్. ఓవల్ గ్రౌండ్ కింగ్ సామ్రాజ్యాల్లో ఒకటి. His 39th one-day international 100 and the king gets his crown at the Adelaide Oval. విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాలోనే అచ్చొచ్చిన అడ్డా అడిలైడ్. ఎందుకంటారా? 2012లో విరాట్ మొదటి టెస్ట్ సెంచరీ ఇక్కడే. 2015లో వరల్డ్ కప్ లో రెండో సెంచరీ కూడా ఇక్కడే. ఇక 2019లో ఆసీస్ తో సిరీస్ ను సమన్ చేయడంలో కీలకమైన సెంచరీ కూడా అడిలైడ్ లోనే. సింపుల్ గా చెప్పాలంటే ఒక్క అడిలైడ్ లోనే 5 సెంచరీలు చేశాడు. అడిలైడ్ గ్రౌండ్ లో ఎక్కువ రన్స్ చేసిన విదేశీ బ్యాటర్ విరాట్ కోహ్లీ. మరి ఇంకొకసారి కూడా అలాంటి మార్క్ చూపిస్తాడా? బహుశా ఇదే ఆఖరిసారేమో. కోహ్లీకే కాదు, అడిలైడ్ అంటే టీమిండియాకు ఫేవరెట్ గ్రౌండే. 2008 నుంచి 6 ఓడిఐలు ఆడితే కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడారు. ఇక పెర్త్ లో సైలెంట్ అయిన ట్రావిస్ హెడ్ కి అడిలైడ్ లో సూపర్ రికార్డు ఉంది. 75.5 సగటు. అంటే అన్ని ఆసీస్ గ్రౌండ్లలో ఇదే అత్యధికం. అందుకే ఈ హెడ్ కి మందు కనిపెట్టకపోతే కష్టమే. ఈ రెండో వన్డేలోనూ రోకోలు స్పాట్ లైట్ లో కనిపిస్తున్నారు. కలిసొచ్చిన గ్రౌండ్ లో టీమిండియా సిరీస్ ను సమన్ చేయడం ఖాయమే. అటు ఆసీస్ కూడా సిరీస్ విజయంతో సమ్మర్ క్రికెట్ ను గ్రాండ్ గా ప్రారంభించాలని చూస్తోంది. అక్టోబర్ 23న టఫెస్ట్ రైవల్రీలోకి గ్రేటెస్ట్ మ్యాచ్ కి గెట్ రెడీ.